మనందరి జీవితాల్లో కొన్ని మాటలుంటాయి. అవి మనకు పెద్ద పెద్ద పుస్తకాల్లోనో బడిలో పాఠాల్లోనో దొరకవు. మన అమ్మమ్మో తాతయ్యో ఎప్పుడో మనం చిన్నప్పుడు వాళ్ళ ఒళ్ళో కూర్చున్నప్పుడు మన నెత్తిమీద చెయ్యి వేసి నెమ్మదిగా మన చెవిలో చెప్పిన మాటలు. ఆ మాటలు పైకి వినిపించవు, కాని మనస్సులో బలంగా నాటుకుపోతాయి. అవి వాళ్ళ అనుభవం నుంచి, వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన కష్టసుఖాల నుంచి పుట్టిన నిజాలు. అలాంటి ఒక మాటే నిశ్శబ్దంగా ఉండటంలో ఉండే బలం గురించి. ఈరోజు మనం దాని గురించే, దాని వెనుక ఉన్న లోతైన సత్యం గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. మనమందరం ఎదుగుదామనే చూస్తాం. మన కాళ్లమీద మనం నిలబడాలి, మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఒక మెట్టు పైకి ఎదగాలి అని రాత్రింబవళ్లు కష్టపడతాం. కాని ఎందుకో మనం ఒక అడుగు ముందుకు వేస్తుంటే ఏదో ఒక కనిపించని శక్తి మనని రెండడుగులు వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటది? అది మనలో ఉన్న భయమా, మన చుట్టూ ఉన్న పరిస్థితులా, లేకపోతే మనల్ని చూసి ఓర్వలేని మనుషులా? అసలు మనం ఎదుర్కొంటున్న ఆ అడ్డంకేంటి? మన ప్రయాణాన్ని నెమ్మది చేసే ఆ బరువేంటి? ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏదో ఆషామాషిగా చెప్పే సలహా కాదు. ఇదొక రక్షణ కవచం లాంటిది. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన చుట్టూ ఉండే అనవసరమైన గొడవల నుంచి, మనసును పాడుచేసే మాటల నుంచి దూరంగా ఉండటానికి మన పెద్దలు మనకిచ్చిన ఒక ఆయుధం. అదే మౌనం. నిశ్శబ్దంగా ఉండటమనే ఒక వ్యూహం. ఈ మాట వినగానే కొంచెం వింతగా అనిపించొచ్చు. మొదటి భాగం మనందరికీ తెలుసు. అన్నీ నేర్చుకో, అన్నీ తెలుసుకో. అవును, జ్ఞానం సంపాదించాలి, అనుభవం తెచ్చుకోవాలి, లోకం గురించి తెలుసుకోవాలి, ఇందులో ఏ సందేహం లేదు. కాని అసలైన రహస్యం రెండో భాగంలో ఉంది. కాని ఏమీ తెలియని వాడిలాగానే కనిపించు. అదేంటి? ఇంత కష్టపడి నేర్చుకున్నది నలుగురికి చెప్పొద్దా? నా తెరమ నేను చూపించకపోతే నన్ను ఎవరు గుర్తిస్తారు అని మనకు అనిపిస్తోంది. కాని అక్కడే అసలైన బలం దాగి ఉంది. మన పని మనం చేసుకుంటూ ఏ గొడవ లేకుండా ముందుకు సాగిపోవాలంటే ఈ మౌనం చాలా అవసరం. చూడండి, ఇక్కడ రెండు దారులున్నాయి. ఒకటి మనకు తెలిసింది, మనం సాధించింది మైకు పట్టుకుని లోకానికి అరిచి చెప్పడం, నేను గొప్ప, నాకన్నీ తెలుసు అని చాటింపు వేయడం. అది మన అహంకారం. పైకి అది చాలా గొప్పగా కనిపించొచ్చు, కాని నిజానికి అది చాలా బలహీనమైనది. ఎవరైనా ఒక చిన్న మాటంటే చాలు పగిలిపోయే గాజు ముక్కలాంటిది. రెండో దారి చూడండి, ఒక చెట్టులా నిశ్శబ్దంగా స్థిరంగా ఉండడం. సంపాదించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని వేళ్లలాగా లోపలికి పాతుకుపోయేలా చేసుకోవడం. ఇదే నిజమైన బలం. ఇది బయటకు కనిపించదు, ప్రదర్శనకు నిలబడదు. కాని ఎంత పెద్ద గాలివాన వచ్చినా సరే కదలకుండా మెదలకుండా నిలబడే శక్తినిచ్చేది ఇదే. సరే, అంతా బాగానే ఉంది. కాని అసలీ మౌనమెందుకు అవసరం? ఏమీ తెలియనట్టు ఎందుకుండాలి? ఈ ప్రశ్నకు జవాబు కొంచెం కఠినంగా ఉంటుంది, జీర్ణించుకోడానికి కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. కాని ఇది నిజం. మనం బ్రతుకుతున్న ఈ లోకం యొక్క నిజ స్వరూపమది. దాన్ని మనం అర్థం చేసుకుంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కారణం ఇదే. ఇంతకు మించి ఇంకో కారణం లేదు. ఈ రోజుల్లో మన చుట్టూ ఈర్ష్య, అసూయ అనేవి ఎంతలా పెరిగిపోయాయంటే, మనం బాగుంటే చూసి సంతోషించేవాళ్లు 10 మంది ఉంటే, మన ఎదుగుదలను చూసి కడుపులో మంటతో రగిలిపోయేవాళ్లు 100 మంది ఉంటున్నారు. మనం ఒక మంచి బట్ట కట్టుకున్నా, మన పిల్లలు బాగా చదువుకున్నా, మనం కొంచెం డబ్బు సంపాదించుకున్నా, దాన్ని చూసి ఓడ్చుకోలేని కళ్ళు మనవైపే చూస్తుంటాయి. మనం సంతోషంగా ఉన్నామంటే చాలు, వాళ్లకు నిద్రపట్టదు. ఇది పచ్చి నిజం. అందుకే మన సంతోషాన్ని, మన ఎదుగుదలని మనలోనే దాచుకోవడం మనకు రక్షణ. ఒకవేళ మనం మన విజయాలను, మనకున్న తెలివిని అందరి ముందు ప్రదర్శిస్తే ఏమవుతుంది? ముందుగా అనవసరమైన శత్రువులను మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది. వాళ్ల మాటలు, వాళ్ల చూపులు మన మనశ్శాంతిని పూర్తిగా పాడుచేస్తాయి. రాత్రిపూట నెమ్మదిగా పడుకోలేం. ఇక మనం చెయ్యాల్సిన అసలు పనిమీద మనసు నిలబడదు. ఎప్పుడూ వేళకి సమాధానం చెప్పాలి, వాళ్లను ఎదుర్కోవాలి అనే ఆలోచనలతోనే మన సమయమంతా వృధా అయిపోతుంది. అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయమేంటంటే, మన ముఖం మీదే నవ్వుతూ మన వెనకాల మనల్ని ఎలా దెబ్బతీయాలా అని చూసేవాళ్లను మనమే మన దగ్గరికి పిలుచుకున్నట్టవుతుంది. అయితే దీనికి పరిష్కారమేంటి? లోకమిలా ఉందని మనం ఎదగడం మానేయాలా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయాలా? అస్సలు కాదు. పరిష్కారం బయటలేదు, మన లోపల ఉంది. మనం పెంచుకోవాల్సింది కండల బలం కాదు, డబ్బు బలం కాదు, అంతకు మించిన ఒక శక్తి. అదే అంతర్గత శక్తి. ఆ నిజమైన బలం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నిజమైన బలమంటే ఇదే. దానికి అరుపులు, ప్రదర్శనలు అవసరం లేదు. సముద్రం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూడండి. కాని దాని లోపల ఎంత శక్తి దాగి ఉంటుందో మనకు తెలుసు. దానికి నేను గొప్పదాన్ని, నేను శక్తివంతమైన దాన్ని అని రోజూ అరిచి చెప్పాల్సిన అవసరం రాదు.
దాని నిశ్శబ్దమే దాని బలానికి గుర్తు. మన బలం కూడా అలాగే ఉండాలి. స్థిరంగా, ప్రశాంతంగా, కాని లోపల చాలా శక్తివంతంగా. ఈ మంచుకొండను చూడండి. మనకు నీటి పైన కనిపించేది చాలా చిన్న భాగం. దాని అసలైన బలం, దాని పునాది అంతా నీటి కింద ఎవరికీ కనిపించకుండా దాగి ఉంది. నిజమైన శక్తి, నిజమైన పనితనం కూడా అంతే. దానికి చప్పట్లు అవసరం లేదు, పొగడ్తలక్కర్లేదు. అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది నిర్మిస్తోంది, అది ఎదుగుతోంది, దాని ఫలితాలే దాని గురించి మాట్లాడతాయి. మన పని, మన ఎదుగుదల కూడా అలా నిశ్శబ్దంగానే జరగాలి. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ నిశ్శబ్ద బలాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మన కుటుంబాన్ని, మన పిల్లల భవిష్యత్తును, మన కష్టాన్ని, మన లక్ష్యాలను ఈర్ష్య, అసూయ అనే చెడు చూపుల నుంచి కాపాడుకోవడానికి మనం ఏ విషయాన్ని బయటకు చెప్పకుండా మనలోనే దాచుకోవాలి? మన ప్రయాణాన్ని సురక్షితంగా గమ్యం చేర్చడానికి మనం ఏ విషయాన్ని మౌనంగా ఉంచాలి? ఈ ప్రశ్నకు మనం ఇచ్చుకునే సమాధానంలోనే మన భవిష్యత్తు భద్రత దాగి ఉంది.